నీ వెనుకబడతనం, నీ ఓటమి, నీ వైఫల్యం, నీ ఫెయిల్యూర్ అన్నీ నిజమై ఉండొచ్చు. జనం నేను తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది. గాడ్ కెన్ చేంజ్ యువర్ నెంబర్. గాడ్ కెన్ చేంజ్ యువర్ పొజిషన్. నిన్ను తీసుకెళ్ళి తాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగలడా? ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకులో నుంచి, నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి. ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోచాలా. ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోచాలా. ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది, చాలా వేస్ట్ అయిపోయింది. భార్య కోసం బతికావు, భర్త కోసం బతికావు, బిడ్డల కోసం బ్రతికావు, నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు. దేవుని కోసం ఎప్పుడు బతుకుతావు? నీ మరణం నీకు తెలుసా? ప్రభు రాకడ నీకు తెలుసా? నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకు ఏం చేసావని రేపొద్దున ప్రభు అడిగితే, చర్చికి వెళ్ళాను ప్రభు, దశంభాగం ఇచ్చాను ప్రభు అని చెప్తావా? ఇంతేనా నీ సాక్ష్యం? నా కొరకు ఏం చేసావు కొడుక అంటే నీ దగ్గర సాక్ష్యం ఏది నాన్న? నాలాంటి వాడి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చలమని అయిపోవచ్చు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏది పడితే అది చెల్లదు. హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని క్రియలకు తగిన చేతం ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలగబోతుంది. భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, ఇరుగు పొరుగు దగ్గర, సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో. కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికీ నీకు అక్కడికి వస్తుంది, నిన్ను గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు. ఒక దినం అవేమి చెల్లని రోజు వస్తుంది. ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకునలేడు ఒకరితో వస్తే దేవుడికి అని వాక్యం ఉంది. You cannot simply escape from the judgment throne of Jesus Christ. You must give your account for each and every deed, not only deeds, each and every word. ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. ఆ రోజు అలా ఎందుకన్నామంటే గబుక్కున అనేసారు బాబు, చాలా మాట గబుక్కున అంటామేంటి? నిన్ను కొనుక్కున్నాను నేను, నిన్ను గబుక్కున మాట్లాడితే అంత కుదురుద్ది. గద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చా నిన్ను. మీరు నాకు స్వకీయ సంపాద్యంగా, నాకు స్వాస్థ్యంగా మీరు ఉండాలన్నాడు ఆయన. ఏదో ఒక మాట చెల్లుబాటు అవ్వదో. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నువ్వు సీరియస్గా తీసుకోవాలి.